హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. ఈరోజు మనము ఈ వీడియోలో టిఫిన్స్లోకి ఎంతో రుచికరమైన టమాటా చట్నీని సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. దీనికోసం మనము ముందుగా 9 టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే దాంట్లోకి 15 పచ్చిమిరపకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనము ముక్కలను కట్ చేసుకోకుండా అలాగా వేస్తే నూనెలో చిల్లుతుంది, కాబట్టి ఇట్లా కట్ చేయడం వల్ల నూనెలో ఫ్రై అవుతాయి. దీనికోసము మనము ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 చెంచాల నూనె పోసుకోవాలి. నూనె పోసిన తర్వాత దాంట్లో ఒక 1/2 టీ స్పూను మెంతులను, 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలను, అలాగే 1 టీ స్పూన్ పసుపును వేయాలి. దాంట్లోనే 2 చెంచాల మినపప్పుని కూడా వేసి అవి వేగుతుండగా మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసి అవి నూనెలో ఫ్రై అవ్వడానికి 1 చెంచా ఉప్పును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల వరకు బాగా నూనెలో ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొన్ని కరివేపాకు, దీంట్లోనే మనము కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. అవి కూడా నూనెలో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల అన్నిటిని కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత దాంట్లో మనము ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును వేసుకోవాలి. ఇక్కడ చింతపండు మనము ఆ పులుపుదనాన్ని బట్టి వేసుకోవాలి. చింతపండు ఎక్కువగా పుల్లగా ఉన్నప్పుడు మనము చింతపండు క్వాంటిటీని తగ్గించి వేసుకోవాలి. టమాటాలు కూడా పులుపుగా ఉంటాయి కాబట్టి ఆ పులుపుదనానికి ఈ చింతపండు పులుపుదనాన్ని బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకొని మనం చింతపండు వేసుకుంటే టమాటా పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. అలా వేసిన తర్వాత అవి నూనెలో బాగా ఫ్రై చేసిన తర్వాత కొన్ని పుదీనా రెబ్బలను కూడా వేసుకొని దాంట్లోనే మనము 5-6 వెల్లుల్లిపాయలను, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని బాగా కలిపి 5-10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇక్కడ ఈ టమాటా పచ్చడి ఇలా చేసుకోవడం వల్ల టిఫిన్లోకి ఎంతో రుచిగా ఉంటుంది. ఎంత తిన్నా కూడా మన స్టమక్కి లైట్గా అనిపిస్తుంది. ఇలా ఒకసారి చేసి చూడండి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా యాస్టీజ్గా మీరు టిఫిన్స్ చేసుకున్నప్పుడు టమాటా పచ్చడిని ఈ విధంగా చేసుకొని చూసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలా మొత్తము నూనెలో బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5-10 నిమిషాల వరకు చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటా ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లో వేయాలి. ఓన్లీ టమాటా ముక్కలను మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. దాంట్లో ఉన్న వాటర్ని పక్కన పెట్టుకొని ఆ ముక్కలను ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత దాంట్లోనే వాటర్ని కూడా వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టేటప్పుడే మనము ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టిన తర్వాత మొత్తము ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి దాంట్లోనే మనము పోపును వేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ. ఈ టమాటా పచ్చడిని మనము ఏ టిఫిన్లోకైనా వేసుకొని తింటే ఎంతో టేస్టీతో పాటు మనకు స్టమక్కి లైట్గా అనిపిస్తుంది. ఇలా ఒకసారి చేసుకొని చూడండి. మళ్ళీ ఎప్పుడు టిఫిన్ చేసుకున్నా ఈ పచ్చడిని కంపల్సరీ చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఇడ్లీలను చాలా స్మూత్గా రావడానికి నేను ఎలా చేశానో మరొక వీడియోలో మీకు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.